సెప్టెంబర్ 14, 1994. ఆ రోజు నుంచి నేను ఎంత ఏడిచినా నన్ను పట్టించుకోవడం మానేశారు. కానీ పక్కింట్లోంచి ఏవో నవ్వులు వినిపిస్తూ ఉండేవి. ఆ నవ్వులు ఎవరో అర్థం కావడానికి 3 నెలలు పట్టింది. చూడరా నీ మరదలు ఎంత చక్కగా నవ్వుతుందో. నువ్వు ఉన్నావు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నా నవ్వు విని మా అమ్మ కంగుతుంది. నేను కూడా షాక్ అయ్యాను. ఏడుస్తూ ఏడిపించేవాడిని. దీన్ని ఏడిపించడంలో ఎంత ఆనందం ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. అప్పటి నుంచి రోజు దీన్ని ఏడిపించడం మొదలుపెట్టాను. బావా అదిగో చూడు ఎంత పెద్ద మామిడికాయ. నాకు కోసివ్వా. నాతో అమ్మ నాన్న ఆట ఆడితే కోసిస్తా. ఏం కూర వండవే? అరటికాయ. ఛీ, అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు. అలాగేనండి. ఛీ, చండాలంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు. ఇంకొంచెం ఉప్పే. అలాగేనండి. బావా మామిడికాయ. అప్పుడేనేంటి నా కాళ్ళు నొక్కు. బావా ఆకలేస్తుంది. మామిడికాయ కోసివ్వవా. అయితే కొసిచక్క ఇంకో కాళ్ళు నొక్కుతావా? ఏయ్ ఆగవే, ఆగు. ఆగుతావా లేదా? నా కాళ్ళు నొక్కకుండా వెళ్ళిపోతావా? ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కేరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పకపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు. అత్తయ్య సూర్య పొలం దగ్గర పేకాట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి వేలడంత లేడు పేకాట ఆడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య అత్తయ్య, పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మా నాన్న ఆట ఆడుతుంది. అమ్మా నాన్నట ఇవాళ దాని పని చెప్తాను పద. సూరిబాబు, అమ్మ కొట్టకమ్మా, నేను ఇంకా ఆడనమ్మా. ఆగవే, ఈ వయసులో నీకు అమ్మా నాన్న ఆట కావాలా? అమ్మ కొట్టకమ్మా, అమ్మ కొట్టకే. ఆడుకోమని పంపిస్తే ఇప్పుడే పంపించు నీకు. నిన్ను ఆడతావా? ఆడతావా? భయపడాలి.